అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒంటరి మహిళపై జూబ్లీహిల్స్ పోలీసులు దౌర్జన్యం చేశారంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు అందింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 20 మంది పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి తనను ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి టార్చర్ పెట్టారని బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంది. తీసుకోపోయిన పర్లేదు, లేచి కూర్చోండి, లేగండమ్మా. అన్నయ్య చూడరా ఒకసారి వెళ్ళిపోతుంది నన్ను, లేగండమ్మా. మీరు ఒకసారి వాళ్ళు ఉన్నారు కదండి, మాట్లాడండి. లేచి కూర్చోండి, లేండి ఫస్ట్ లేదమ్మా. ప్రమీలాదేవి అనే మహిళ తన భర్తకు కొంతకాలంగా దూరంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33లో ఉంటున్నారు. కొంతకాలం క్రితం తనను తన భర్త ఇంట్లోకి రానివ్వడం లేదంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఆ ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని ఆరోపిస్తున్నారు. అయితే ఈ నెల 24న 2 వాహనాల్లో పోలీసులు ప్రమీలాదేవి ఇంటికి వచ్చి బీభత్సం చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. తీసుకోపోయిన పర్లేదు, లేచి కూర్చోండి, లేగండమ్మా. అన్నయ్య చూడరా ఒకసారి వెళ్ళిపోతుంది నన్ను, లేగండమ్మా. మీరు ఒకసారి వాళ్ళు ఉన్నారు కదండి, మాట్లాడండి. బలవంతంగా ఇంట్లోకి వచ్చిన పోలీసులు అక్కడ ఉన్న వృద్ధులపైన పోలీసులు దాడి చేశారని ప్రమీలాదేవి ఆరోపిస్తున్నారు. అప్పుడు పోలీసులకు భయపడిన ఆమె బాత్రూంలో దక్కున్నారన్నారు. ఇక కార్పెంటర్ను తీసుకొచ్చి డోర్ బద్దలు కొట్టి బయటకు తీసుకువచ్చారని చెబుతున్నారు. జుట్టు పట్టి ఈడ్చుకుంటూ లాక్కొచ్చారని బాధితురాలు బంధువులకు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తీరుపై మానవ హక్కుల సంఘానికి బాధితురాలు ప్రమీలాదేవి ఫిర్యాదు చేశారు. మమ్మల్ని అక్కడ కొట్టి తీసుకొచ్చారు, ఇంట్లో ఎలా ఫస్ట్ లేచి కూర్చొని మాట్లాడండి. మీరు తీసుకోపోయిన పర్లేదు, లేచి కూర్చోండి, లేగండమ్మా. అన్నయ్య చూడరా ఒకసారి వెళ్ళిపోతుంది నన్ను, లేగండమ్మా. మీరు ఒకసారి వాళ్ళు ఒక ఆడ మనిషి ఒక సమాజంలో గౌరవంగా తిరుగుతున్న మనిషి మీద పోలీసులు దౌర్జన్యం ఎలా చేశారో చెప్తాను నేను. నా మొగుడు నన్ను ఇంట్లోండి తగిలేసి 3 సంవత్సరాలు రోడ్డు మీద ఫ్రెండ్స్ తో ఉన్నానండి. నేను నా ఫ్రెండ్స్ ఇంట్లోని చుట్టాల ఇంట్లోని నేను ఇలా బతుకుతున్నాను. అయినా ఒక్కరోజు ఈ 3 సంవత్సరాలు కూడా నేను ఎలా ఉన్నానో నా చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు. నేను ఒక్కరోజు ఎవరికి చెప్పుకోలేక పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు, నా వల్ల ఇబ్బంది పడకూడదు, వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదని ఎన్నాళ్ళు ఓపిక పడితే పోలీసులు 20 మంది నన్ను వచ్చి ఒక గూండాలాగా 4 తలుపులు తిరగొట్టుకుని లోపల తీసుకెళ్లారండి. నా భర్త నా ఇంట్లో వెళ్ళగొడితే నా ఇల్లు తలుపు నేను పగలగొట్టుకొని వెళ్ళి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే 3 రోజులు కంప్లైంట్ తీసుకోకుండా నన్ను ఇంట్లో ఉండిచ్చి నాకు ఒక ఫోన్ కూడా చేయకుండా దౌర్జన్యంగా ఎలా వచ్చారో చూడండి. అది చూసైనా మీకు అర్థమవుద్ది. ఒక ఫోన్ చేసి కరెంటు 3 గంటలు తీసి ఫోన్ చేసి రావచ్చు కదా అని అడిగినందుకు తలుపులు పగలగొట్టుకొని నేను వస్తాను పోలీస్ స్టేషన్ కి, మీకేం కావాలన్నా నేను ఆన్సర్ చేస్తాను, నా లాయర్ గాని రానియండి, లేకపోతే కరెంట్ ఆన్ చేసింది తలుపు తీస్తానంటే నా మెయిన్ ఎంట్రన్స్ డోర్ పగలగొట్టుకొని, బెడ్రూమ్ డోర్ పగలగొట్టుకొని, స్టోర్ రూమ్, నా డ్రెస్సింగ్ రూమ్ డోర్ పగలగొట్టుకొని, బాత్రూమ్ లో ఉన్న నన్ను బట్టలు ఇప్పి లాక్కొని గుర్రగిర కొట్టుకొని కారులోకి ఎక్కించి 4 వ్యానుల్లో 20 మంది పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి కొట్టుకొని తీసుకెళ్లి నేను బయట కనపడతాను కారులోనని ఒక గూండాన్ని తీసుకెళ్ళినట్టు మొత్తం తలుపులు గేట్లు వేసి అన్ని వేసి లోపల కారులో కుక్కి నన్ను బయటకు కూడా కనపడకుండా తీసుకెళ్లారండి. ఒక ఆడ మనిషి ఒక సమాజంలో గౌరవంగా తిరుగుతున్న మనిషి మీద పోలీసులు దౌర్జన్యం ఎలా చేశారో చెప్తాను నేను. నా మొగుడు నన్ను ఇంట్లోండి తగిలేసి 3 సంవత్సరాలు రోడ్డు మీద ఫ్రెండ్స్ తో ఉన్నానండి. నేను నా ఫ్రెండ్స్ ఇంట్లోని చుట్టాల ఇంట్లోని నేను ఇలా బతుకుతున్నాను. అయినా ఒక్కరోజు ఈ 3 సంవత్సరాలు కూడా నేను ఎలా ఉన్నానో నా చుట్టూ ఉన్న ప్రజలకు తెలుసు. నేను ఒక్కరోజు ఎవరికి చెప్పుకోలేక పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు పెళ్లిళ్ళకి వచ్చారు, నా వల్ల ఇబ్బంది పడకూడదు, వాళ్ళ జీవితాలు నాశనం అవ్వకూడదని ఎన్నాళ్ళు ఓపిక పడితే పోలీసులు 20 మంది నన్ను వచ్చి ఒక గూండాలాగా 4 తలుపులు తిరగొట్టుకుని లోపల తీసుకెళ్లారండి.
నా భర్త నా ఇంట్లో వెళ్ళగొడితే నా ఇల్లు తలుపు నేను పగలగొట్టుకొని వెళ్ళి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే 3 రోజులు కంప్లైంట్ తీసుకోకుండా నన్ను ఇంట్లో ఉండిచ్చి నాకు ఒక ఫోన్ కూడా చేయకుండా దౌర్జన్యంగా ఎలా వచ్చారో చూడండి. అది చూసైనా మీకు అర్థమవుతుంది. మగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.